యాక్చువల్‌గా నేనిప్పుడు చెప్పబోయే సెషన్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు మ్యూట్ పర్లేదు జేసుకోండి. బ్రో, వింటాను నేను కూడా, చెప్పండి. ఆహాహా! దిస్ ఈస్ యాక్చువల్లీ సెకండ్ సెషన్. సో, ఓన్లీ ఆర్కిటెక్చర్ ఓవర్‌వ్యూ మాత్రమే లైక్ రివైజ్ అవుతది అంతే. ఇంకా నథింగ్ మోర్. ఐ విల్ గో బిట్ ఆఫ్ స్పీడ్. యాక్చువల్‌గా లైక్ ఇఫ్ ద కాల్ గెట్స్ ఎండెడ్ ఇంకొక లింక్ పంపుతాను. జాయిన్ థాట్. యాక్చువల్ నాకు ప్రీమియం ఉన్నా సరే కొన్నిసార్లు ఎందుకు ఇలా చేస్తానో నాకు అర్థం కాదు. ఫైన్. యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే లైక్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ట్యాగింగ్ మాట. సో, బిల్డ్ ఫైల్స్ అనేవి మనం సేవ్ చేసుకుంటుంటాం కదా! బిల్డ్ ఫైల్స్ అన్నవి ఆర్టిఫాక్ట్స్‌లో పెడతాం. సో, ఆర్టిఫాక్ట్స్ అంటే మనకి డిఫాల్ట్‌గా లైక్ జేఫ్రాగ్, నెక్సస్ ఇవి పెట్టుకుంటారు చాలామంది. కానీ మన ప్రాజెక్ట్‌లోని ఇట్ కెన్ బి ఎనీ స్టోరేజ్. నేను తీసుకెళ్ళి S3 బకెట్‌లో పెడతాను అంతే. యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎనీథింగ్. జేఫ్రాగ్ ఆర్ నెక్సస్ ఆర్ ఎనీథింగ్ ఆర్ గిట్‌హబ్ యాస్ వెల్. బట్ గిట్‌హబ్ పెద్ద కోడ్‌ని సేవ్ చేయడానికి కాబట్టని బిల్డ్ ఫైల్స్ ఎందుకు ఆర్టిఫాక్ట్స్‌లో పెడతారు అంటే బిల్డ్స్ అన్నది లైక్ కంప్లీట్ కోడ్‌ని ప్యాకేజ్ చేస్తది కాబట్టి. సో, స్టార్టింగ్ అంటే ఇప్పుడు హెల్మ్ ఇవన్నీ ఎగిరిపోయినాయి మనకి. ఐ విల్ డూ ఇట్ ఆన్ అన్ ఐడియల్ సినారియో కేస్. బట్ ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ మన సెషన్‌లో ఇంక్లూడ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు లైక్ కంపల్సరీ వాచ్ దిస్ ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్ అనమాట. అండ్ ఆల్సో హెల్మ్ చాట్ సెషన్ అండ్ ఆల్సో అప్లోడ్ ఫైల్ సెషన్. దాని తర్వాత ఈ సెషన్ చూడండి. అంటే రికార్డ్ అవుట్ చేశాక ఇక్కడ లైక్ మనకున్న ఆర్కిటెక్చర్‌లో ఇప్పుడు ఏందంటే గిట్‌హబ్‌లో కోడ్ ఉంది. లెట్ మీ సీ. గిట్‌హబ్‌లో కోడ్ ఉంది. లైక్ ఒక వెబ్ హుక్ యూజ్ చేసి జెంకిన్స్‌తో ఇంటిగ్రేట్ చేసాం. అండ్ జెంకిన్స్ బిల్డ్ సర్వర్‌ని ఏందంటే లైక్ SSH కనెక్షన్ ఇచ్చాం. బిల్డ్ సర్వర్ టు డిప్లాయ్ సర్వర్ SSH కనెక్షన్ ఇచ్చాం. సో, జెంకిన్స్ ఏంటంటే లైక్ ఇందులో ఉన్న యాన్సిబుల్‌ని ట్రిగ్గర్ చేస్తది. ఇందులో ఉన్న యాన్సిబుల్ ఏం చేస్తది అంటే బిల్డ్ డాట్ ఎస్హెచ్ అని స్క్రిప్ట్ రన్ చేసి డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ హబ్‌కి పంపుతది. అండ్ ఇదే యాన్సిబుల్ డిప్లాయ్ సర్వర్లోకి వెళ్ళి రెండిటికి SSH కనెక్షన్ ఇచ్చాం కాబట్టి యాన్సిబుల్ వర్క్ అవుద్ది. డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ అనే స్క్రిప్ట్ రన్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే హెల్మ్ చార్ట్స్లో డాకర్ హబ్లో ఉన్న వాల్యూ తీసుకొస్తుంది అన్నమాట. సో, వాల్యూ అంటే లైక్ లేటెస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో, సో లేటెస్ట్ ఇమేజ్ ఇక్కడ చూసుకుంటే 0FFC అని ఉంది కదా! ఇప్పుడు మన ఇమేజ్ మారుద్ది. లైక్ లేటెస్ట్ ఇమేజ్ AA3. సో, AA3 తీసుకొచ్చి అందులో డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తుంది మాట. సో, ఆ కుబర్నెటిస్ పాడ్స్లో డిప్లాయ్ చేసాక వెబ్సైట్లో కనిపిస్తుంది. దట్స్ వాట్ వీ సా లైవ్ అనమాట ప్రీవియస్ సెషన్లో. సో, ఇక్కడ వరకు క్లియర్ కదా! నేను యాక్చువల్‌గా ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఒక సింపుల్ లైన్‌లోని లైక్ తగ్గొట్టేయొచ్చు. బట్ ప్రాక్టికల్‌గా ఎలా చూసేస్తారో చూపిస్తాను కాబట్టి ఐ విల్ టేక్ అ న్యూ ఇన్స్టెన్స్. లెట్స్ సే ఒక కొత్త ఇన్స్టెన్స్ తీసుకుంటాను నేను ప్రెజెంట్. జనరల్‌గా లైక్ బేసిక్ స్క్రాచ్ నుంచి అయితే ఎలా చేస్తాం, మనం ఉన్న ప్రాజెక్ట్ నుంచి ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అని చెప్పి అంతే. ఆర్కిటెక్చర్ ఓవర్ మీద ఎవరికి డౌట్ లేదు కదా? ఐఎమ్ గోయింగ్ ఫర్ T3 మీడియం. నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ సర్వర్లోని ఒక బిల్డ్ ఫైల్ జనరేట్ చేసి ఆ బిల్డ్ ఫైల్ని S3 బకెట్లో పెడతాను. జనరల్గా లైక్ బిల్డ్ ఇది రియాక్ట్ కోడ్ కాబట్టి యూ కెన్ గో విత్ NPM అనమాట. లెట్స్ గో. యాక్చువల్గా నా బ్లాగే వాడతాను నేను. సో, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ లెట్స్ సే గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి వస్తుంది కాబట్టి ఐ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్. సో, ఐఎమ్ గోయింగ్ టు లైక్ గిట్ క్లోన్. నెక్స్ట్ జస్ట్ మనం ఉన్న కోడ్ నేను ఇక్కడ క్లోన్ చేసుకుంటున్నా అండ్ ఇదే క్లోన్ నేను ఇక్కడ బిల్డ్ చేస్తాను అనమాట అంతే.
ఓ సారీ. నోడ్ నాకు నోడ్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయడానికి నోడ్ డాష్ డాష్ వర్జన్. ఓకే. సారీ. యాక్చువల్గా లైక్ కాల్ సడన్గా కట్ అయిపోతే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. ఐ విల్ జనరేట్ అ న్యూ లింక్ అండ్ సెండ్. ఇది ఒక 10 to 20 minutesలో అయిపోద్ది సెషన్. ఓన్లీ దిస్ ఇన్స్టాలేషన్స్ వుడ్ బి బిట్ లాగింగ్ అన్నమాట అంతే. బట్ ఇట్స్ యాక్చువల్లీ లైక్ సింపుల్ కాన్సెప్ట్. కానీ లైక్ ప్రతి కంపెనీకి ఏదో ఒక వాట్ టు సే క్రిటికల్ థింగ్స్ టు ఇంప్లిమెంట్ అన్నమాట. Sagar, you're writing Medium or Hashing Node blogs about it? ఆల్రెడీ బ్లాగ్స్ రాసిన కదా బ్రో. ప్రతి యూట్యూబ్ వీడియోకి లైక్ ఇఫ్ యూ సీ Yeah. కిందనే దాన్ని బ్లాగ్ అటాచ్ అయి ఉంటుంది. లైక్ Okay. ఏదైనా బ్లాగ్కి వెళ్ళి లైక్ గో ఫర్ హోమ్ పేజ్ అండ్ కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్ అండ్ యూ కెన్ లైక్ ఫాలో ఇట్ ఇన్ అ క్యూ. Yeah. యా యా మ్యూట్ చేసేయండి. యాక్చువల్గా లాస్ట్ కమాండ్ని నేను రన్ చేశాను మర్చిపోయాను కాబట్టి దిస్ ఈజ్ అనదర్ థింగ్ దట్ యూ కెన్ ఫాలో హిస్టరీ. సో సూడో యాప్ట్ ఇన్స్టాల్ ఎన్పిఎం లాస్ట్ కమాండ్ అది రన్ చేశాను నేను. ఇది జస్ట్ టు చెక్ ఎన్పిఎం వర్జన్. ఓకే. ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అని ఫోల్డర్ ఫామ్ అవుద్ది. ఫామ్ అయ్యాక వీళ్ళు జస్ట్ లాస్ట్ కమాండ్ ఇంకా వాట్ టు కాల్ ఎన్పిఎం రన్ బిల్డ్ కదా ఇది. సారీ, I gave it like what to say verify if node modules is created or not. అండ్ ఇది వచ్చేలోపు లెట్స్ క్రియేట్ అన్ ఐఎం రోల్. యాక్చువల్ ఆల్రెడీ క్రియేట్ చేశాను బట్ ఐ విల్ జస్ట్ షో యూ ఆన్ ది గో అంతే. జనరల్గా లైక్ ఇట్ ఈస్ అడ్వైజ్ టు గివ్ కంప్లీట్ నేమ్ అన్నమాట. ఎందుకంటే ఒకవేళ లైక్ నేను ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నాకు ఇదే యూస్ కేసు కావాలి. యాక్చువల్గా దీస్ టూ ఆర్ ఫర్ సేమ్ పర్పస్ అనమాట. ఇప్పుడు నేను ఇంకొక రోల్ క్రియేట్ చేసి వేస్ట్, ఇదే రోల్ నేను వాడేసుకోవచ్చు కాబట్టి ఇట్స్ అడ్వైజ్ టు గివ్ అ మీనింగ్ఫుల్ నేమ్ ఫర్ రోల్ అనమాట. బట్ ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్ అ రోల్. ఇక్కడ నేను S3 బకెట్ యాక్సెస్ ఇస్తాను.
ఓకే, ఇచ్చేసాను నేను. దాని తర్వాత వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ గో ఫర్ EC2. యాక్షన్స్, సెక్యూరిటీ, మోడిఫై IAM రోల్, డెమో S3 రోల్. దీనికి S3 ఫుల్ బకెట్ యాక్సెస్ ఉంది. కాకపోతే S3 ఫుల్ బకెట్ యాక్సెస్ ఉంది కదా అని చెప్పి యూ కాంట్ గో ఫర్, అంటే డైరెక్ట్గా మనం వేరే రీసోర్సెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే ఒక బిల్డ్ ఫోల్డర్ అని చెప్పి ఫామ్ అయింది కదా, దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్ అనమాట. ఒకవేళ లైక్ కోడ్ మొత్తం పోయినా సరే, లెట్స్ అజ్యూమ్, దానికి ముందు లెట్స్ ఇన్స్టాల్ AWS CLI. ఐఎమ్ గోయింగ్ ఫర్ సేమ్ బ్లాగ్. AWS CLI ఇక్కడ చెప్పాను నేను. Yeah, this is the one. ఇక్కడ వరకు ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? యాక్చువల్గా లైక్ స్టిల్ ఇంకా ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయలేదు మనం. ఓన్లీ లైక్ వీఆర్ ఇన్స్టాలింగ్ నోడ్ అండ్ వీ గాట్ ద బిల్డ్ ఫోల్డర్. ఈ బిల్డ్ ఫోల్డర్ అంటే లైక్ కోడ్ మొత్తం ఒక ప్యాకేజ్ చేసినట్టు మాట. సో ఇప్పుడు మనం ఈ బిల్డ్ ఫోల్డర్ని ఎక్కడైనా వేయచ్చు. లైక్ ఇఫ్ యూ వాచ్డ్ సెషన్స్, లైక్ డైరెక్ట్ ఇంజినిక్స్లో వేయచ్చు, లేదా డాకర్లో ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ నుంచి రన్ చేయొచ్చు, లేదా లైక్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ హబ్కి పుష్ చేసి కుబర్నెటిస్, లేదా లైక్ డైరెక్ట్ జెంకిన్స్, ఇవన్నీ లైక్. బట్ అట్ లాస్ట్ లైక్ హెల్మ్ చార్ట్స్లో కూడా ఒక బిల్డ్ ఫైల్ ఉంటే యూ కుడ్ డూ ఎనీథింగ్ అనమాట. అంటే ప్రతిసారి కోడ్ కాకుండా. ఈ లోపు లైక్ వెల్ దిస్ కమ్స్, లెట్స్ క్రియేట్ అన్ S3 బకెట్. S3 బకెట్ లెస్ బిల్డ్ స్టోర్ చేయడానికి వాడతాను అనమాట నేను ఇక్కడ. నిన్న క్రియేట్ చేసిన బకెట్ ఇది. ఐ విల్ డిలీట్ దిస్. ఓకే, bucket is not empty. It shouldn't be there. Okay, actually empty చేసింది అంతే. ఫైన్, delete. ఓకే, నేమ్ మస్ట్ బి గ్లోబల్లీ యూనిక్. లెట్స్ సే అవుతలేదు, చూద్దాం. యా, ఇట్ హ్యాపెన్, గ్రేట్. యా, ఫైనల్లీ మన AWS CLI కూడా వచ్చేసింది. యాక్చువల్గా లైక్ ఇప్పుడు డిఫాల్ట్గా AWS CLI 2 ఇన్స్టాల్ అవుతుంది ప్రతి మిషన్స్లోని. ఇంతకుముందు CLI 1 ఇన్స్టాల్ అయ్యేది. సో CLI 1కి యూ మస్ట్ ప్రీ ఇన్స్టాల్ పైథాన్ అన్నమాట. దీనికి అవసరం లేదు, పైథాన్ ప్యాకేజ్తోనే వస్తుంది అన్నమాట ఇన్స్టాలేషన్ కూడా. సో యా, వీఆర్ ఏబుల్ టు లైక్, ఇప్పుడు మనం లైక్ S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి వీ కెన్ డూ ఎనీథింగ్. లెట్స్ దీనికే నేను ఒక ఫైల్ పుష్ చేస్తున్నాను అనుకున్నమాట. లైక్ అప్లోడ్ ఫైల్స్లో చూసి ఉంటారు కదా. సో మనం ఏం చేస్తాం, లెట్స్
సో లాస్ట్ ఎక్కడ వరకు ఉన్నాం మనం? ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ చేసాం. రికార్డింగ్ మధ్యలో ఆగిపోయిన దానికి ముంచి అయినా చెప్పాను నేను సిఎల్ఐ ఇన్స్టాల్ చేసి S3 బకెట్లో బిల్డ్ ఫ్యాక్టరీ 2 అని చెప్పి బకెట్ ఫామ్ చేసాం. ఎస్, ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఫైల్ ఏడబ్ల్యూఎస్ S3CP సాగర్ స్క్రీన్ షేర్ చేయండి. యా సారీ బ్రో, ఇదొకటి మర్చిపోతాను. థ్యాంక్ యూ. యా, నాట్ దిస్ బిల్డ్ ఆర్టిఫాక్ట్. సో నేను ఇప్పుడు ఏం చేశాను అంటే నథింగ్ మచ్, ఒక నిమిషం, లెట్స్ మీ చెక్. ఓకే, ఏడబ్ల్యూఎస్ S3CP. సో నేను అక్కడ ఒక టెస్ట్ ఫైల్ తీసుకుంటున్నా, జస్ట్ నార్మల్గా S3:// సో బిల్డ్ ఆర్టిఫాక్టరీ డెమో ఇందులో నేను పెట్టాలనుకుంటున్నా. సింపుల్గా ఎలా పెట్టాలి అంటే లైక్ ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ క్రియేట్ చేసుకొని బిల్డ్ ఫ్యాక్టరీ /demo/ అని పెట్టుకుంటున్నాను అనమాట నేను. అంతే, ఆల్రెడీ లైక్ ఫైల్ నేను యాక్సెస్ ఇచ్చాను కాబట్టి S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి EC2కి ఇట్ కెన్ గో ఇన్సైడ్ అండ్ యూ గాట్ ద టెస్ట్ ఫైల్ హియర్. నాకు ఇలా కాదు, నేను బిల్డ్ ఫైల్స్ పెట్టాలనుకుంటున్నాను కదా. సో బిల్డ్ ఫైల్స్ పెట్టాలి అనుకున్నప్పుడు లెట్స్ సే ఒక ఐడియల్ సినారియో తీసుకుందాం. ఐడియల్ సినారియో ఏంటి అంటే వర్స్ట్ కేస్ సినారియోస్ కూడా కన్సిడర్ చేస్తాం అన్నమాట మనం జనరల్గా కంపెనీస్లో వీటిల్లో. ఇక్కడ వర్స్ట్ కేస్ సినారియోస్ ఏంటంటే మనం లైక్ ఈ సెటప్ అంతా చేసాం కదా, లైక్ ఆర్కిటెక్చర్ సెటప్, బిల్డ్, జెంకిన్స్ ఇవన్నీ చేసాం. సడన్గా ఈ hurrydev.shop అన్నది లెట్స్ సే ఇక్కడ లైక్ చాలా సేల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది అంటే మనది గోల్డ్ సైడ్ కాబట్టి చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. సడన్గా ఏది జరిగింది అంటే లైక్ మనం యాక్సెస్ మేనేజ్మెంట్స్ చేయలేదు అన్నమాట. ఎవరికి పెడితే వాళ్ళకి లైక్ కొత్తగా వచ్చిన వాడికి యాక్సెస్ ఇచ్చేసాం. లేదా సమ్మన్ ఈజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ, తను ఏం చేశాడు అంటే లైక్ ఈ జెంకిన్స్ సర్వర్, బిల్డ్ సర్వర్, డిప్లాయ్ సర్వర్ డిలీట్ చేసేసాడు. లెట్స్ సే లైక్ వర్స్ట్ కేస్ సినారియో డిలీట్ చేసేసాడు అన్నమాట. డిలీట్ చేసినప్పుడు మనం ఏం చేయగలం, లైక్ ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ కూడా డిలీట్ చేసాడు అనుకుందాం ఫర్ సపోజ్. కాకపోతే మనం ఈలోపు ఆ బిల్డ్ ఫైల్ అన్నది లైక్ బిల్డ్ ఆర్టిఫాక్టరీ 2కి పంపిస్తాం. సో మనం ఏం చేయొచ్చు అంటే వాట్ యూ కెన్ డూ ఇస్ లైక్ ఒక EC2 అప్ చేసుకొని, యూ డోంట్ హ్యావ్ టు లైక్ డూ ఎవ్రీథింగ్. సింపుల్గా EC2 అప్ చేసుకొని అంటే ఫాస్ట్గా, ఎందుకంటే మనకి ఇప్పుడు బిజినెస్ కావాలి. లైక్ వాడిని తిడుతూ ఎందుకు చేసావు, అసలు ఏమైంది, ఎందుకు చేసావు, మళ్ళీ అప్ చేయని వాడిని మనం బతిమలాడుతూ కూర్చోడుంటే లైక్ బిజినెస్ అవ్వదు. మనకి బిజినెస్లో చాలా లాస్ అవుతుంటుంది. కాబట్టి దిస్ కమాండ్ ఇఫ్ డాకర్ ఇస్ ప్రీ ఇన్స్టాల్డ్. మనం డాకర్ ఏవి ప్రీ ఇన్స్టాల్ లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ఇట్ డైరెక్ట్లీ. డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. యా, సో డాకర్ ఇన్స్టాల్ చేశాను. నేనేం చేస్తాను అంటే లైక్ S3 బకెట్లో ఆల్రెడీ యాక్చువల్గా ఫైల్స్ నేను పంపలేదు. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక ఫైల్ పంపుకుంటాను. లెట్స్ యూస్ ChatGPT హియర్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ గివ్ మీ కమాండ్ ఓకే. బిల్డ్ ఆర్టిఫాక్టరీ 2 కదా మన బకెట్ పేరు. ఓకే, యాక్చువల్గా తీస్తాం కదా, గాట్ ఇట్, సారీ.
జనరల్‌గా నేను ఏంటంటే, ఆ బిల్డ్ ఫైల్స్ అన్నవి ఆ పర్టిక్యులర్ డేట్‌లోని ఈ ఫార్మాట్‌లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్‌లో నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఇది లైక్ ఇది పంపించుకుంటానన్నమాట అంతే సింపుల్‌గా. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫార్మాటెడ్ డేట్ ఐ కెన్ లైక్ చేంజ్ ఇట్ టు కరెంట్ డేట్. కరెంట్ డేట్ ఆర్ టుడేస్ డేట్ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. హ్యాష్ ట్యాగ్ అంటే జస్ట్ లైక్ కమాండ్ ఉంటుంది కానీ రన్ అవ్వదు. సో హ్యాష్ ట్యాగ్ లేకపోతే ఇట్ విల్ రన్ ద కమాండ్ అనమాట అంతే. ఓ సారీ హ్యాష్ ట్యాగ్ రన్ చేశాను కదా. సో నౌ వీ క్రియేటెడ్ అ ఫోల్డర్ అన్నమాట. లైక్ ప్రతిరోజు డేట్కి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. లెట్స్ సీ ఫోల్డర్ ఇస్ దేర్. సారీ నాట్ బిల్డ్ ఆర్టిఫాక్టరీ 2. 30th July 2024. ఓకే డన్. నవ్వు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉన్న బిల్డ్ ఫోల్డర్ని పంపించుకుంటూ వెళ్ళాలి కాబట్టి లెట్స్ సే ఈ బిల్డ్ అన్న ఫోల్డర్ని దాన్ని పంపించాలి కదా. సో ఓకే యాక్చువల్గా సింక్ వాడతాం ఎక్కువ. సో ఉన్నదాన్ని అందులోకి పంపించి అని చెప్పి, బట్ ఐ థింక్ ఇట్స్ బెటర్. యా బిల్డ్లో ఉన్నది మొత్తం లైక్ ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ టు కాపీ అన్నమాట. సో ఐ విల్ చేంజ్ దిస్ అకార్డింగ్లీ. AWS S3CP బకెట్ నేమ్ మనం ఇంకా ఇవ్వలేదు కాబట్టి, లైక్ వేరియబుల్ సెట్ చేయలేదు కాబట్టి ఇట్ విల్ నాట్ వర్క్. బిల్డ్ RT డెమో అండ్ డెస్టినేషన్ పాత్ ఇచ్చింది. కరెంట్ డేట్ బేస్ నేమ్ అంటే జస్ట్ ఇక్కడ కాపీ చేసుకున్న ఫైల్స్ అన్నీ ఈ పాత్లో పెట్టమంటున్నా. ఆ పాత్లో కాపీ చేసుకున్న ఫైల్స్ అన్నిటికీ కలిపి లైక్ బిల్డ్ అని చెప్పి నేమ్ చేయమంటున్నాను అంతే. లెట్స్ సి. ఇప్పుడు చూసుకుంటే లెట్స్ గో ఫర్ బిల్డ్ ఆర్టిఫాక్టరీ డెమో 30th July అండ్ బిల్డ్ అని ఫోల్డర్ వచ్చింది. లైక్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. సింపుల్గా నాకు ఇప్పుడు బిల్డ్ ఫోల్డర్ కావాలి అంటే లైక్ రిటర్న్ అంటే ఫర్ సపోజ్ మనం లెట్స్ సే ఐడిల్ సినారియో స్టార్టింగ్ అనుకున్నాం కదా, EC2 ఇన్స్టెన్స్ ఎవరో వచ్చి మొత్తం డిలీట్ చేస్తారు అంటే సింపుల్గా AWS S3CP అండ్ ఈ పాత్ లైక్ S3:// బిల్డ్ ఆర్టిఫాక్టరీ
పేస్ట్ ఇక్కడ డాట్ ఈ ప్రజెంట్ డైరెక్టరీలో సేవ్ చేయని చెప్పి ఇలా చెప్తాం అన్నమాట. అంటే ఆల్రెడీ నా దగ్గర ఇందులో బిల్డ్ ఫోల్డర్ ఉంది కాబట్టి మళ్ళీ నేను కాపీ చేయట్లే. ఒకసారి లైక్ మనకి బిల్డ్ ఫోల్డర్ వచ్చేసాక వాట్ వీ కెన్ డూ ఇస్ ఐడియల్ కేస్ సినారియో, మన దగ్గర ఆల్రెడీ లైక్ డాకర్ ఫైల్ ఉంది కదా. సో నేనేం చేస్తానంటే బిల్డ్ ఫోల్డర్ ఆల్రెడీ ఉంది కాబట్టి లెట్స్ సే ఇది నాకు అవసరం లేదు. ఫ్రమ్ నోడ్ యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా లైక్ ప్రీవియస్ సెషన్లోని అదే లైక్ 2 కంటైనర్స్ ఉంటాయి. ఒకటి బిల్డ్ ఫామ్ చేసి బిల్డ్ ఇందులోకి ఇస్తుందని చెప్పేసి బిల్డ్ ఆల్రెడీ మనకు ఫామ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ మల్టీ స్టేజ్తో సంబంధం లేదు, అవసరం లేదు కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ ఇట్ అనమాట. సింప్లీ యాక్చువల్గా బిల్డ్ అన్నది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సిన్స్ బిల్డ్ ఈజ్ ఆల్రెడీ దేర్, సో బిల్డ్ అన్న ఫోల్డర్ యాక్చువల్గా ఇక్కడ ఇంకా బిల్డ్ మిషన్ లేదు కాబట్టి బిల్డ్ అన్న ఫోల్డర్ ఇప్పుడు కాపీ చేసుకో, డైరెక్ట్గా నీకు ఈ పాత్లోనే ఉంది, అది తీసుకొని అక్కడ పెట్టే అని చెప్తున్నా అంతే, డన్. సో ఇప్పుడు యాక్చువల్గా డాకర్ ఫైల్ అన్నది చాలా ఫాస్ట్గా బిల్డ్ అవుద్ది అన్నమాట. లెట్స్ సీ, ఎందుకంటే బిల్డ్ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, ఇది జస్ట్ ఒక బిల్డ్ ఫోల్డర్ని తీసుకొని ఇంజినిక్స్లో పెట్టడమే కాబట్టి ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం అన్నమాట. సో ఇదే మనం EC2కి ఎక్స్పోజ్ చేసుకొని, ఇఫ్ యూ రీడ్ ద బ్లాగ్, EC2కి ఎక్స్పోజ్ చేసుకొని లైక్ అక్కడి నుంచి సైట్ అప్ చేసుకొని బిజినెస్ని మనం కంటిన్యూ చేసి మీన్ వైల్ ఈ మిగతా లైక్ ఆర్కిటెక్చర్ ఎవరైనా డిలీట్ చేసినా ఏం చేసినా సరే యూ క్యాన్ లైక్ ఫిక్స్ దట్ అనమాట. అందుకు లైక్ బిల్డ్ ఫైల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్స్ లైక్ ప్యాకేజ్డ్ కోడ్ ఉంటే యూ కెన్ డిప్లాయ్ ఇట్ ఎనీవేర్ అండ్ యూ కెన్ రన్ యువర్ బిజినెస్. సో దాట్ ఈజ్ అబౌట్ ఇట్. అర్థమైంది కదా. సో దీన్నే మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మన ప్రాజెక్ట్లో అన్నది చూపిస్తాను. సో బేసిక్ నుంచి అర్థమైంది కదా లైక్ వై డిడ్ వీ డూ వాట్ వీ డిడ్ అని చెప్పేసి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? ఇంకా మన ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తాను నేను. ఓకే, ఐ విల్ థింక్ లైక్ నో క్వెరీస్, ఫైన్. యాక్చువల్గా బిల్డ్ సర్వర్ నేను తీసుకెళ్తున్నా. యాక్చువల్గా మనం ఇక్కడ లైక్ బిల్డ్ అన్నది ఇప్పుడు డైరెక్ట్గా బిల్డ్ చేస్తాం, మల్టీ స్టేజ్కి వెళ్ళట్లేదు కాబట్టి దీంట్లో మళ్ళీ మనం నోడ్ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట అంతే. లెట్స్ గో ఫర్ దిస్. కమాండ్ అక్కర్లేదు, క్లోన్ అక్కర్లేదు. యా, ఒకవేళ నోడ్ ఉంటే చెక్ చేయొచ్చు, నోడ్ లేదంటే ఇన్స్టాల్ చేసుకోవడమే. నోడ్ లేదు కాబట్టి విల్ జస్ట్ లైక్ ఇట్ ఓన్లీ గివ్ ద కమాండ్స్ వుడ్ యాప్ ఇన్స్టాల్ నోడ్ జేఎస్ అని చెప్పి సేమ్ కమాండ్. ఇవి సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్స్ కాబట్టి ఓన్లీ వన్ టైమ్ ఇన్స్టాలేషన్స్ కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ యూజింగ్ ఆటోమేషన్స్ అనమాట. ఎందుకంటే ఒకసారి చేస్తే సరిపోతుంది కాబట్టి ఇది సంథింగ్ దట్ షుడ్ బి డన్ రిపీటెడ్లీ. అంటే లైక్ npm రన్ బిల్డ్ కానీ ఇది బిల్డ్ చేయడానికి ఇది. సో ఫర్ దట్ యూ నీడ్ టు డూ. యాక్చువల్గా ఇన్స్టాల్ రియాక్ట్ స్క్రిప్ట్స్ అనేది నోడ్ మాడ్యూల్స్ తీసుకొస్తుంది. ఇంకొకటి ఏంటంటే లైక్ మనం నోడ్ మాడ్యూల్స్ డైరెక్ట్గా లైక్ పైప్ లైన్లోని ప్రతిసారి లైక్ ఇన్స్టాల్ చేయు నోడ్ మాడ్యూల్స్ అంటే లైక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ లైక్ యూ కెన్ ఇన్స్టాల్ నౌ అండ్ సెండ్ ఇట్ టు ఇన్ ద కోడ్ అనమాట. యాక్చువల్గా పైప్ లైన్ టైం రెడ్యూస్ చేస్తే కూడా ఇట్స్ టాస్క్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్ యాజ్ వెల్. పైప్ లైన్ టైం రెడ్యూస్ చేయగలిగితే జనరల్ సెటప్ అర్థమైంది కదా. అసలు బిల్డ్ ఫైల్స్ ఎలా సేవ్ చేసాం, నోడ్ ఎలా బిల్డ్ చేసాం, డాకర్లో డిప్లాయింగ్ అండ్ ఎందుకు బిల్డ్ ఫైల్స్ అన్నది సేవ్ చేయాలి అని చెప్పి.
Hmm. Okay, fine. Let's go for this. Yeah. It's fine as usual. And then command run చేశానని చెప్పి ఓకే npm ఇన్స్టాల్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రతిసారి లైక్ నేనేం చేస్తున్నాను అంటే లైక్ బిల్డ్ డాట్ ఎస్హెచ్ లైక్ ఇప్పుడు స్క్రిప్ట్ తీసుకుంటే నేనేం చేస్తున్నానంటే ఉన్న ప్రతిసారి నేను ఆ రిపోని రిమూవ్ చేస్తున్నాను. ఆ రిపోని రిమూవ్ చేస్తున్నా నా రిపోలోని లైక్ నోడ్ మాడ్యూల్స్ లేవు కాబట్టి ప్రతిసారి ఐ హ్యాడ్ టు రన్ ద కమాండ్ లైక్ npm ఇన్స్టాల్ రియాక్ట్ స్క్రిప్ట్స్ అని చెప్పేసి. సో దాని బదులు నేనేం చేస్తాను అంటే npm ఇన్స్టాల్ రియాక్ట్ స్క్రిప్ట్స్ అని నోడ్ మాడ్యూల్ జనరేట్ చేసి ఆటోమేటిక్గా నేను దానికి లైక్ నా రిపోలోకి పంపించుకుంటాను అనమాట. సో దట్ లైక్ వెన్ ఎవర్ ఐ డోంట్ నీడ్ టు డూ ఎవ్రీ టైమ్ అని చెప్పి అందుకో. Okay, I think it didn't have access, fine. ఇప్పుడు ఇది వచ్చే లోపల లెట్స్ టేక్ గిట్ టోకెన్ అనమాట. గిట్ టోకెన్ ఎందుకంటే లైక్ మనం ఇప్పుడు రిపాజిటరీ నుంచి డైరెక్ట్ పుష్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ దిస్. సో జనరల్గా లైక్ యువర్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ and developer settings, personal access token, yeah, tokens, token for git push. యాక్చువల్గా ఇంతకుముందు పాస్వర్డ్తో పుష్ చేయొచ్చు, కానీ ఇప్పుడు పాస్వర్డ్తో పుష్ చేయడం తీస్తారు కాబట్టి యూ మస్ట్ డిఫాల్ట్ యూజ్ గిట్ ఇదే మాట లైక్ టోకెన్స్ ఓన్లీ. రైట్ డిలీట్ సంథింగ్ అడ్మిన్ కాదు కాబట్టి ఐ డోంట్ నీడ్. ఓకే, లెట్ మీ కాపీ దిస్ టోకెన్. బిల్డ్ సర్వర్ ఎక్కడ ఉంది? యా, ఐ థింక్ ఎస్ ఇట్ గాట్ ఇట్. ఇప్పుడు గెట్ యాడ్ డాట్ username, ఇక్కడ పాస్వర్డ్ ప్లేస్లో మనం టోకెన్ ఇవ్వడమే. యా, ఇట్ పుష్డ్. ఇప్పుడు మనం గిట్హబ్కి వెళ్ళామంటే నోడ్ మాడ్యూల్స్ అని ఫోల్డర్ కనబట్టలేదు. యాడెడ్ నోడ్ మాడ్యూల్స్, ఎస్. ఓకే, ఐ థింక్ ఇట్ డిడ్ సంథింగ్. రియాక్ట్ స్క్రిప్ట్స్ ఈ కమిట్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజ్ జాబ్ ఇదొకటి యాడ్ చేసింది డాట్ గ్రేటర్ దాన్ అని. ఐ డోంట్ నో వై ఇట్ డింట్ గాట్ ద ఫైల్, నాకు ఐడియా లేదు.
just give me one moment. Git clone. నిషాన్ అలర్ట్ చార్జ్ అయిపోతుంది. ఫైన్. జనరల్గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చేంజెస్ ఒకవేళ అది అవ్వలేదు అంటే సింపుల్గా గోల్డ్ డాకర్ ఫైల్ ఇది మనం బిల్డ్ డాట్ ఎస్హెచ్ కదా బిల్డ్ చేస్తున్నాం. రిపాజిటరీస్ బిల్డ్ డాట్ ఎస్హెచ్ ఇందులోని లైక్ క్లోన్ చేయకముందు అంటే ఒకవేళ నోడ్ మాడ్యూల్స్ వెళ్ళకపోతే అంతే. ఈ రెండు లైక్ npm రన్ బిల్డ్ చేశాక డాకర్ ఫైల్లోనే వీ విల్ మూవ్ దిస్ అనమాట. లెట్స్ సే నోడ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు వరీ. అండ్ మెయిన్ కోడ్లోని let's say gold site e-commerce gold docker file లో I'm just commenting it. సో ఇక్కడ నుంచి ఇమేజ్ చేసుకోమంటున్నా. Let's see once. లాస్ట్ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, మేబీ లైక్ నోడ్ మాడ్యూల్స్ వెళ్ళట్లేదు అనుకుంటా. ఫైన్, వీ కెన్ ఫాలో దిస్ ఓన్లీ. వేర్ ఇస్ ద కోడ్? ఎస్. అండ్ ఇంకొక చేంజ్ మనం ఏం చేయాలి అంటే లైక్ ఇది S3 బకెట్లో పెడుతున్నాం కదా మనం. ఆల్రెడీ దీనికి S3 బకెట్ యాక్సెస్ ఉంది కదా. సో బిఫోర్ బిల్డింగ్, ఆఫ్టర్ బిల్డింగ్ ఆర్ బిఫోర్ బిల్డింగ్, వేర్ ఇస్ దిస్ npm రన్ బిల్డ్ ఎక్కడ రాసాం మనం? యా, npm రన్ బిల్డ్ ఫామ్ అయ్యాక సేమ్ S3 బకెట్లోని హిస్టరీ, కరెంట్ డేట్,
AWS S3. ఓకే, ఐఎమ్ జస్ట్ కమిటింగ్ చేంజెస్ బ్యాష్ స్క్రిప్ట్లోని. లెట్స్ సి మన డాకర్ ఫైల్ ఎక్కడ ఉంది? డాకర్ ఫైల్లో కూడా ఫ్రమ్ ఇంజినెక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డ్ మిషన్ షుడ్ బి బిల్డ్. ఓకే, లెట్స్ సి. వీళ్ళు S3 బకెట్లో బిల్డ్ అయ్యే లోపు లెట్స్ డిలీట్ దిస్. చేంజెస్ అర్థమయ్యాయి కదా, లైక్ మాన్యువల్గా చేశాను అండ్ మన స్క్రిప్ట్లో ఎలా ఇంటిగ్రేట్ చేశానని చెప్పి. ఎవ్రీవన్ ఇస్ క్లియర్ రైట్? కన్ఫ్యూజన్ ఏముందా? నువ్వు వినిపిస్తుందా? హలో, హలో. బ్రో అంటే క్లియర్ కదా ఇప్పటివరకు చెప్పింది? లైక్ మాన్యువల్గా ఎలా clear bro. చేస్తాం అండ్ ఇంటిగ్రేట్ ఎలా చేస్తామని చెప్పి. క్లియర్. ఓకే. లెట్స్ సి. S3 బకెట్ ఇప్పుడు ఫామ్ అవ్వాలి. చాలా రోజుల తర్వాత లాంగ్ క్లాస్ తీసుకున్నారు. అంటే ఒకటి మాన్యువల్గా చేశాను కాబట్టి, మాన్యువల్గా చేసి తర్వాత ఆటోమేట్ చేశాను కాబట్టి ఇట్ టుక్ టైం. ఓన్లీ ఇన్స్టాలేషన్స్ ఎక్కువ టైం పట్టినాయి అంతే. జనరల్ కాన్సెప్ట్ ఈజీనే. మాకు పర్లేదు బ్రో, మీకు వర్క్ ఉందన్నారు కదా అందుకే. జనరల్ లైక్ కాన్సెప్ట్ ఈజీనే, కాన్సెప్ట్ అర్థమైంది కదా, కాన్సెప్ట్ని ఎలా ఇంటిగ్రేట్ చేసామని చెప్పి. అండ్ అవి చాలామంది రన్ అవ్వడానికి టైం పడుతుంది. చాలామంది లైక్ బ్లాగ్ చేసినా సరే బ్లాగ్ వాడడం రావట్లేదని చెప్పి ఐ థాట్ ఆఫ్ షోయింగ్ అనమాట హౌ టు యూజ్ బ్లాగ్ అంతే. అవును, ఇంకో బ్రో ఉండే వెళ్ళిపోయిందా? యా ఐ థింక్ ఇట్స్ నాట్ బ్రో, ఇట్స్ యాక్చువల్లీ ఫ్రెండ్ ఫ్రమ్ లింక్డ్ఇన్. ఓకే. లెట్స్ సి. యాక్చువల్గా ఇప్పుడు S3 బకెట్లోనే ఒకటి ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి మనకి. మిస్సింగ్ ఆబ్జెక్ట్ సెలెక్షన్. ఓకే, క్రియేట్ అయిపోయింది. SC డిలీట్ చేసాం 30th July. అండ్ వైడెంట్ బిల్డ్ ఫోల్డర్కి బిల్డ్ ఫోల్డర్ అని ఎందుకు రాలేదు ఇక్కడ? దట్ వీ కెన్ సీ లేటర్ మేబీ. లైక్ కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఐ ట్రబుల్ షూట్ ఇట్ లేటర్ యాజ్ ఇట్స్ లేట్ ఆల్రెడీ. నో ప్రాబ్లం. యా ఓకే బ్రో, ఓకే దెన్ ఫైన్. యా థ్యాంక్స్ జగపతి, థ్యాంక్స్ నిఖిల్ బ్రో, బాయ్, గుడ్ నైట్. నో ప్రాబ్లం బ్రో, థ్యాంక్స్ ఫర్ ద సెషన్. యా గుడ్ నైట్. బాయ్. యాక్చువల్గా లైక్ బిల్డ్ ఫోల్డర్లోకి లైక్ బిల్డ్స్ రాలేదు, లైక్ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఐ సర్చ్డ్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే, లెట్స్ సీ అగైన్, 2 సేమ్ లైన్స్ ఇచ్చాను, లైక్ క్రియేట్ అని చెప్పేసి ఎక్కడ ఈ బిల్డ్ ఫోల్డర్ పుష్ చేయని చెప్పలేదు. సో దాట్స్ ద మిస్టేక్ హియర్. లెట్ మీ గో అగైన్. ఎస్, దిస్ ఇస్ ద లైన్ దట్ ఐ నీడ్ టు యాడ్. కాపీ.
ఓకే. So now we'll have the build folder. Let's delete the existing. Okay, build factory demo. Let's delete this. Let's push again. Yeah. Yeah, so we got build files, so we are successfully getting build files. And also let's see ldev.shop. Yeah, so our deployment is successful, build file save అయినాయి. సో మొత్తం పర్ఫెక్ట్గా అయింది. సో ఆడియోస్.